బుచ్చిరెడ్డిపాలెం మండలం చల్లాయిపాలెం గ్రామంలో డొంక మట్టిని తవ్వుతుండడంపై గ్రామానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా గ్రామానికి చెందిన రైతులు వినియోగించుకునే దారిని ఇటీవల ఆ ప్రాంతంలో భూములు కొన్న విజయ్ కుమార్ అనే వ్యక్తి తవ్వేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తాము పొలాల్లోకి వాహనాలను తీసుకెళ్లలేకపోతున్నామని, దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 6 అడుగుల ఎత్తు ఉన్న దారిని భూముల కొన్న వ్యక్తి తవ్వేసి మట్టినంతా తన పొలాలకు మళ్లించుకుంటున్నారని అధికారులు స్పందించి రైతుల బాటను పరిరక్షించడంతో పాటు మట్టి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కోవూరు విజయ్ కుమార్ సార్, ఇక్కడ డొంక ఉంది. ఆ డొంక మట్టి అంతా ఆక్రమించుకుంటున్నారు సార్. గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆర్టీసీ మెకానిక్ సార్, ఆత్మకూరులో చేస్తున్నాడు. సెక్రటరీకి చెప్పాం, ఈఆర్ఓకి చెప్పాం, సర్వే మేడంకి చెప్పాం. వాళ్ళ మాటలు కూడా లెక్క చేయకుండా అతను డొంక మట్టి అంతా లాక్కుంటున్నాడు సార్ లేఅవుట్ చేయడానికి. ఇక్కడ రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ రైతుల్ని మీరే కాపాడాలి సార్. మాకు రోడ్డు లేకుండా చేస్తున్నారు. మాకు ట్రాక్టర్ వచ్చే బాట సార్ ఇది. ఆ బాట కూడా లేకుండా ఆక్రమించుకుంటున్నారు సార్. కోవూరు విజయ్ కుమార్ సార్, ఇక్కడ డొంక ఉంది. ఆ డొంక మట్టి అంతా ఆక్రమించుకుంటున్నారు సార్. గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆర్టీసీ మెకానిక్ సార్, ఆత్మకూరులో చేస్తున్నాడు. సెక్రటరీకి చెప్పాం, ఈఆర్ఓకి చెప్పాం, సర్వే మేడంకి చెప్పాం. వాళ్ళ మాటలు కూడా లెక్క చేయకుండా అతను డొంక మట్టి అంతా లాక్కుంటున్నాడు సార్ లేఅవుట్ చేయడానికి. ఇక్కడ రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ రైతుల్ని మీరే కాపాడాలి సార్. మాకు రోడ్డు లేకుండా చేస్తున్నారు. మాకు ట్రాక్టర్ వచ్చే బాట సార్ ఇది. ఆ బాట కూడా లేకుండా ఆక్రమించుకుంటున్నారు సార్. సార్ ఇది 8 అడుగుల గడ్డ సార్. ఇది అందరూ వచ్చిపోయే దారి. రైతులకి రావాలంటే ట్రాక్టర్ ఎట్టే రావాలి సార్. అంతకుముందు పొలంగల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మాకు ఎటువంటి రిస్క్ లేదు సార్. ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, కోవూరు విజయ్ కుమార్ సార్. అతను లేఅవుట్ చేయడానికి ఈ డొంక మట్టి అంతా అతను పొలంలోకి లాక్కుంటున్నాడు సార్. ఈఆర్ఓకి చెప్పాను సార్, సెక్రటరీకి చెప్పాను సార్, సర్వే మేడంకి చెప్పాను సార్. అందరూ వచ్చి కొలతలు వేసారు. కూడా వేసిన తర్వాత కూడా మీ దిక్కును చోట చెప్పుకోండి అని చెప్పి మళ్ళా దెబ్బను కూడా ఈరోజు కూడా లాగటం జరిగింది సార్. ఈఆర్ఓ వచ్చి ఆపి తీసుకుపోయినాడు సార్ అతన్ని. ఇట్లా ఈ డొంక మాకు ఇది లేకపోతే మాకు దారి లేదు సార్. అధికారులు మీరే మా మీద దయ ఉంచి మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం సార్.